అంటే మోసంతో బతికేటటువంటి వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేసి అంటే భావోద్వేగాలు రెచ్చగొట్టి ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు తీసుకొని అధికారంలో ఉండాలని కోరుకునేటటువంటి వాళ్ళు సత్యం చెప్తే వాళ్ళు భరించలేరు. సమస్య ఏంటి, వాస్తవం ఏంటి, సత్యం ఏంటి అంటే నేడు మన దేశంలోనే ముఖ్యంగా చరిత్రకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలు కావచ్చు, మత సామరస్యం గురించి కావచ్చు, రమణమూర్తి గారు విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. అసలు వాస్తవంగా చెప్తే దేశం మొత్తంలో ఉండేటువంటి లౌకికవాద శక్తులు, ఈవెన్ లౌకికవాదాన్ని కోరుకునేటటువంటి రాజకీయ పార్టీలు అందరూ కూడా ఇవాళ రమణమూర్తి గారు వెనక నిలవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే నేను చెప్పకూడదు కానీ ఏ ప్రధానమైన బాధ్యతను అసలు కమ్యూనిస్టులు చేయాలో, కాంగ్రెస్ వాళ్ళు ఏది బీజేపీ యొక్క మతోన్మాదానికి వ్యతిరేకంగా నిలబడాలో, బీజేపీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఖండించాలో, బీజేపీ చేస్తున్నటువంటి లేక ఆర్ఎస్ఎస్ వీళ్ళు విశ్వ హిందూ పరిషత్ పేరుతో చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎత్తి చూపట్టాలో వాళ్ళు సరిగా చేయకపోవడం వల్ల మరి అంత గురుతరమైన బాధ్యతను వీళ్ళు నిర్వహిస్తున్నందుకు అసలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక రకంగా ఆయనకి అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉండే. అయితే సరే, అది చాలా విషయాలు ఉన్నాయి, మనం టైం అనేటటువంటిది కూడా దృష్టిలో ఉంచుకోవాలా. ఇప్పుడు వీళ్ళ పిచ్చి ఎంతవరకు ముదిరిపోయిందనంటే షిరిడీ సాయిబాబాకు వ్యతిరేకంగా కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం అనేది వాళ్ళు మొదలుపెట్టారు. అసలు సాయిబాబా హిందువులను, ముస్లింలను ప్రతి ఒక్కరిని దగ్గర తీస్తాడు. ఏ రోజు ఏ కులమత భేదాలను ఆయన చూపించినటువంటి దాఖలాలు లేవు ఎక్కడ కూడా. మరి ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టాలని చెప్పినాడు. అన్ని మతాల సారం ఒకటే అనేటటువంటి విషయాన్ని కూడా అది చెప్పడం అనేది జరిగిందన్నాడు. అతన్ని ఫస్ట్ గుర్తించింది వీళ్ళ ప్రజలు కాదు, ఆ రోజు ఉన్నటువంటి గొప్ప గొప్ప యోగులు సాయిబాబాను గుర్తించారు. అది ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆ రోజు ఉన్నటువంటి యోగుల లోపల గంగాగిరి మహారాజ్ అని 80 ఏళ్ళు 90 ఏళ్ళ వయసు, ఆయన షిరిడీకి వచ్చి సాయిబాబాను చూసి ఈయన గొప్ప వజ్రము, ఈయన గొప్ప ఆధ్యాత్మికవేత్త, అసలు దత్త స్వరూపమే అనేటటువంటి విధంగా ఆయన చెప్పడం అనేది జరిగింది. ఇట్లా ఏంటంటే ఎవరైతే ఆ రోజు ఆనందనాథ్ మహారాజ్ కావచ్చు, వాసుదేవానంద సరస్వతి కావచ్చు, మహాత్ములందరూ కూడా యోగి అని గుర్తించి ఆయన అటువంటి వ్యక్తిని ఇవాళ వీళ్ళు ఏదో పనికిమాలలో తయారైపోయి ఆయన ముస్లిం అని అదని ఇదని చెప్పేసి ఆయన హిందూ ముస్లిం అనేది నేను మొత్తం ఒక రకంగా చెప్పాలంటే 1910 నుంచి ఉన్నటువంటి రికార్డ్స్ మొత్తం అహ్మద్నగర్ కోర్టుకి వెళ్ళి షిరిడీ కోర్టుకి వెళ్ళి సంపాదించాను. ఎవరైనా వస్తున్నారు కదా ఛాలెంజ్, 1910 నుంచి ఉన్న మొత్తం రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఎక్కడ కూడా సాయిబాబా ముస్లిం అని కానీ, సాయిబాబా తండ్రి ముస్లిం అని కానీ ఏ రికార్డు కూడా లేదని. ఇవి చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు రమణమూర్తి గారి మీద వాళ్ళందరికీ చాలా కోపం. ఎందుకనంటే నేను చూసిన కొన్ని పుస్తకాలు రమణమూర్తి గారి రాసిన నేను కూడా చదివిన. ఏంటంటే స్వతంత్ర సమరం ఎవరు చేసినారు, స్వతంత్ర సమరం ఫ్రీడమ్ ఫైట్లో ఎవరు పాల్గొన్నారు, ఎంతమంది ముస్లిమ్స్ ఫ్రీడమ్ ఫైటింగ్ లోపల పాల్గొన్నారు. టిప్పు సుల్తాన్, నానా సాహెబ్, సయ్యద్ మహమ్మద్, అష్ఫాకుల్లా ఖాన్, సైఫుద్దీన్ కిచ్వాయి, మొత్తం లిస్ట్ ఉంది. రాజా హబీబ్ రెహమాన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, ముఖ్తార్ అహ్మద్, ఇట్లా చాలామంది, ఇనాయతుల్లా ఖాన్, అరుణ ఆసఫ్ అలీ, ఒక పెద్ద లిస్ట్ ఉంది నా దగ్గర కావాలంటే. ఎంతోమంది స్వతంత్ర పోరాటాన్ని వాళ్ళు పాల్గొన్నారు, జైలుకు పోయారు, కొంతమంది ఉరిశిక్షలు కూడా అనుభవించారు. మరి ఆ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ తయారు చేసినాడు. ఆజాద్ హింద్ ఫౌజ్ లోపల మేజర్సు అనేక మంది ముస్లింలు ఉన్నారు మిలిటరీ లోపల. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క పిఏగా అబూ హసన్ సఫ్రానీ అని హైదరాబాద్ అతను పనిచేసినాడు. ఇతడు జర్మనీలో ఇంజనీరింగ్ చదువుతుండే అబూ హసన్ సఫ్రానీ. అతని జీవిత చరిత్రను ఇక మన రమణమూర్తి గారు రాశారు. అప్పుడు అంటే ఎంత గొప్ప త్యాగం చేసినారు, ఎంతో గొప్ప అంటే వీళ్ళేమని చెప్తున్నారు, ముస్లింస్ దేశద్రోహులు,
ముస్లింస్ ఏతుందో సమాజానికి వ్యతిరేకం, వాళ్ళు పాకిస్తాన్ జై అంటున్నారు. అరే ఎక్కడ చూసినారా మీరు? చరిత్ర మీకు ఎక్కడ తెలుసు? కొంచెం చరిత్ర తెలుసుకోండి కనీసం. ఎవరెవరు స్వతంత్రం కోసం పోరాడినారో చాలు. ఇవాళ తెలంగాణ లోపల కూడా ఎంతమంది ముస్లిమ్స్, అబ్దు మొహియుద్దీన్ కావచ్చు, ఇవాళ సోయబుల్లా ఖాన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నైజాంకి వ్యతిరేకంగా, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడలేదా? కాబట్టి ఈ సత్యాలని రమణమూర్తి గారు చెప్తున్నారు కాబట్టి, నిజమైన చరిత్రలను చెప్తున్నారు కాబట్టి అది వాళ్ళకి మింగుడు పడతలేదు అన్నమాట. అది ప్రధానమైనటువంటి ఒక కారణం. రెండో యొక్క ప్రధానమైనటువంటి కారణం ఏదైతే ఉందో, ఇక్కడ సమస్య ఒక వీడియో, చక్కటి ఒక చిన్న వీడియో వచ్చింది, అది మనం గమనించాలా. వాజ్పేయి గారు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన ఏమంటాడు తెలుసా? కావలి కుక్క కనుక మొరగలేదనుకోండి, అక్కడ దొంగతనం జరిగితే ఈ కావలి కుక్కకు దొంగలెవరో తెలుసు, ఈ కావలి కుక్కకు అందులో షేరునని అర్థమని చెప్పి ఎవరయ్యా కావాలి? ఈ ట్రస్ట్ ఉన్నది ఇక్కడ. ఈ ట్రస్ట్ 15 మంది ఉన్నారు. ట్రస్ట్ని ఎవరు ఏర్పాటు చేశారో మీ అందరికి తెలుసు. అరే సీసీటీవీ కెమెరాలలో దొంగతనం జరిగిందని వల్ల సిట్ వాళ్ళు చెప్తున్నారు. ఏం చేస్తున్నారు ఇన్ని రోజుల నుంచి మీరు ట్రస్ట్ వాళ్ళు? అంటే ఒక్కరోజు కూడా మీకు సీసీటీవీ కనవలేదా? ఒక్కరోజు కూడా మీరు చూడలేదా ఏం జరుగుతున్నదో? అంటే మొత్తం 15 మంది 20 మంది ఎవరైతున్నారో మీరు బాధ్యులు గారు అక్కడ. వీళ్ళు ఏమని చెప్తున్నారు ఇప్పుడు? బంగారం పోలేదండి, వెండి ఆభరణాలు పోలేదు, మేము మొత్తం లెక్కలన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి. మరి సిట్ వాళ్ళు ఏమంటున్నారు? వాడి దగ్గర బంగారం దొరికింది, బంగారం దొరకడే కాదు, బంగారాన్ని బిస్కెట్లుగా మార్చారు, అమ్ముకున్నారని చెప్పి చెప్తున్నారు. సో ఇది అంతా అందుకని వారు డిమాండ్ అయితే చేస్తున్నారో మేము కూడా ఇవాళ డిమాండ్ చేస్తున్నాము. టోటల్ రామ మందిర నిర్మాణానికి ఎవరెవరి నుంచి ఎంత ఫండ్ వసూలు చేశారో ఆ లిస్టు మొత్తం పెట్టండి. ఎవరెవరు బంగారం ఇచ్చారు, ఆభరణాలు ఇచ్చారు, వెండి ఆభరణాలు ఇచ్చారు, అది దేవుడు సొమ్ము. అది లోపల టైం లేదు, ఒక మంచి కథ చెప్తుంటే కానీ టైం లేదు అక్కడ. అంటే దేవుడు సొమ్ము తిన్నోడు ఎట్లా కుక్క అవతారం ఎత్తుతాడని చెప్పేసి అది వేరే విషయం. కాబట్టి అయితే ఉందో ఇక్కడ ఈ విషయాలు బయటకు వస్తున్నాయి కాబట్టి దాని వాళ్ళు భరించేటటువంటి పరిస్థితిలో వాళ్ళు లేరు. ఇప్పుడు ఇందాక వాళ్ళు చెప్పారు ఏది, అక్కడ ఉండేటటువంటి మొట్టమొదలు ఎవరైతే ఉన్నారో 14 మహంత్ సీతారాం దాస్ గారు 1400, అది నాకు కూడా తెలీదు, చాలామందికి తెలియదు ఆ విషయం. మరి రమణమూర్తి గారు చెప్పేంత వరకు చాలామందికి తెలియదు. మరి అంత గొప్ప పరిశోధన చేసి అన్ని సాక్ష్యాలు సంపాదించి అన్ని వివరాలు సంపాదించి మనకు చెప్తున్నందుకు ఆయనకు మనం ధన్యవాదాలు తెలపాలి కదా. అందుకనే అయితే ఉందో ఇదంతా కూడా చాలా విషయాలు ఉన్నాయి మనం చెప్పాల్సింది. ఒకటి మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇవాళ వాళ్ళు నా దగ్గర యాక్చువల్గా సెక్షన్ అనేది లేదు, వాళ్ళు ఏ సెక్షన్స్ కింద కేసు బుక్ చేశారో, కానీ యాక్చువల్గా 351(3) కింద చేయాలి. 351(1) అనేటటువంటి ఏందో మనకు బెదిరించడం, దౌర్జన్యం చేయడం అని వస్తుంది. ఇది 351(3) చంపుదామని చెప్పేది బెదిరించడం, భయాందోళన, ప్రాణహాని కలిగిస్తామనేటటువంటి ఒక విధంగా చేయడం ఆ తీవ్రమైన నేరం కింద అది అవుతున్నారు. దానికి మిగతా అన్ని సెక్షన్స్ బేలబుల్. 114 బేలబుల్, 115 బేలబుల్, 131 బేలబుల్, 1315 బేలబుల్, 1312 బేలబుల్, ఒక్క 1513 అదొక్కటే నాన్ కాగ్నిజబుల్ అండ్ నాన్ బేలబుల్. మరి పోలీసు వాళ్ళకు కొద్దిగా ఆలోచన ఉంటే ఇవాళ ఆలోచించి ఇవాళ కమిషనర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అదేవిధంగా డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, మొత్తం మీడియా ముఖంగా మీరు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు కావాలంటే మీరు టీవీ తిప్పించుకొని చూసి ఆయన చంపుతాను బెదిరించలేదా, చంపుతాను కనుక బెదిరిస్తే తప్పనిసరి 351(3) అనేది వస్తుంది. అది ఆ విధంగా నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలని చెప్పేసి అతను అరెస్ట్ చేసి వెంటనే జైలుకు పంపాలని చెప్పేసి కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి, అసలు అంటే టైం లేదు. ఇప్పుడు రమణమూర్తి గారు ఇంకొక మనందరం కూడా ఒక కార్యక్రమం చేస్తున్నారు. ఏంటంటే గోవధ నిషేధించాలా. వీళ్ళు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు, రమణమూర్తి గారు కొంతమంది ముస్లిం పెద్ద నాయకులు గోవధ నిషేధించాలా. అసలు మీకు తెలుసా బీఫ్ ఎక్స్పోర్టింగ్ అంటే మాంస ఎగుమతి విదేశాలకు ఎవరు చేస్తున్నారు? మొత్తం నా దగ్గర కంపెనీ లిస్ట్ ఉంది.
మొత్తం కంపెనీల లిస్ట్ ఉంది నా దగ్గర, ఎవరెవరు బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనేటువంటి ఒక కంపెనీ యొక్క లిస్ట్ ఉంది అన్నమాట. అందరూ దాదాపు మార్వాడీలు, గుజరాతీలు, వ్యాపారస్తులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు వాళ్ళు చేస్తూ ఉంటారు. టోటల్ మొత్తం లిస్ట్ అంతా కూడా. కాబట్టి ఏతుందో ఇప్పుడు అల్లూర్ సునీల్ సోదు అనే చేస్తున్నాడు, అరేబియన్ సునీల్ కపూర్ అనే అతడు చేస్తాడు. దాని తర్వాత ఎంకే ఓవర్సీస్ మదన్ అబోట్ చేస్తున్నాడు. ఆల్ కబీర్ సతీష్ ఆయన చేస్తున్నాడు. ఎంఆర్కే ఫ్రోజన్ ఫుడ్ మదన్ అబోట్ చేస్తున్నాడు. ఏవి ఎక్స్పోర్ట్ ఓపీ అరోరా చేస్తున్నాడు. తెలిసిందా అండి? ఒక 3-4 ముస్లిమ్స్ ఉండిండొచ్చు, కానీ మొత్తం మెజారిటీ వీళ్ళు చేస్తున్నారు. మరి వీళ్ళకి లైసెన్సులు ఎవరు ఇచ్చారు? పర్మిషన్ ఎవరు ఇస్తున్నారు? ఎక్స్పోర్ట్ లైసెన్సులు ఎవరు ఇస్తారు? 30 కోట్ల డబ్బు చూడు సార్ చెప్తున్నా ఇక్కడ. వీళ్ళ వ్యాపారం ఏట ఉందో ఎక్స్పోర్టు, ఇంకొక చాలా ఆశ్చర్యకరమైన విషయం, అది బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, గోరక్ష వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. గత 8 సంవత్సరాలలో మనం ప్రపంచంలో బీఫ్ ఎక్స్పోర్ట్లో 8వ స్థానంలో, 9వ స్థానం లోపల, ఇవాళ 3వ స్థానానికి వచ్చినాం. అంటే ఎంత ఒక దశలో నంబర్ 1 అయినాం. దీని లోపల 300 ఒక్కొక్క కొన్ని కంపెనీలు 300 కోట్ల రూపాయల బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాయి. అన్ని లెక్కలు ఉన్నాయి మన దగ్గర. బీఫ్ ఎక్స్పోర్ట్ జరుగుతున్నది హైదరాబాద్. సో అంటే ఈ విషయాలు చాలామందికి తెలియవు. ఇప్పుడు భారతదేశంలో, మన దేశంలో ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యం ఏంటంటే, ఏవైతే విషయాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మిగతా పార్టీ వాళ్ళు, డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ప్రజలందరూ ఎడ్యుకేట్ చేయాలో, సెక్యులరిజం గురించి, లేదా సామరస్యం గురించి చెప్పాలో, వాళ్ళు చెప్పలేకపోవడం వల్ల మాలాంటి వాళ్ళం చెప్పాల్సి వచ్చేసరికి అక్కడ పెద్ద గొడవలు అనేది జరుగుతున్నాయంట. కాబట్టి దీని వెనకాల ఏవైతే ఉందో ఒక భావజాలం ఉంది. ఆ భావజాలాన్ని ఏతుందో మనం పోగొట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని మీరు దృష్టిలోపల పెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇంకొక నిమిషం కూడా మీరు అవకాశం ఇస్తే, శంభుక వధ అనేటటువంటిది రామాయణం, ఒరిజినల్ రామాయణం లేదు. దాని మీద నేను ఒక పెద్ద వ్యాసం రాసిన. శంభుక ఎవరు? శూద్రుడు తపస్సు చేస్తున్నాడని రాముడు వెళ్ళి నరికాడని వీళ్ళు తర్వాత కావాల్సినటువంటి వాళ్ళకు ఉపయోగపడుతుందనేటువంటి వాళ్ళు, శూద్రులకు విద్య వద్దని చెప్పేటటువంటి వాళ్ళు ప్రక్షిప్తం చేసిన కథ. ఎందుకంటే ఒక నిమిషం, వాల్మీకి ఎవరండి? వాల్మీకి శూద్రుడు కదా? మరి వాల్మీకి ఒక శూద్రుడై ఉండి శూద్రుడు తపస్సు చేయకూడదని రాస్తాడా? రాముడు గురి ఎవరు? వశిష్ఠుడు ఎవరు? బీసీ ఒక రకంగా చెప్పాలంటే. అలాంటప్పుడు ఆయన శూద్రుడు, ఆయన రాముడికి ఇది చేయొద్దని చెప్పి చెప్తాడా? అట్లనే రామాయణం మొత్తం చూసుకుంటే రాముడు అంటే నది దాటేటప్పుడు ఎవరి దగ్గర ఆతిథ్యం తీసుకున్నాడు? గుహుడి దగ్గర ఆతిథ్యం తీసుకున్నాడు. అక్కడ ఉందా క్యాస్ట్ ఫీలింగ్? లేదు. మరి దాని తర్వాత శబరి దగ్గరికి పోయారు. శబరి ఎవరు? శబరి గురువు ఎవరు? మాతంగ మహర్షి ఎవరు? ఒక చండాల స్త్రీకి పుట్టినటువంటి యోగి, గొప్ప యోగి, ఆ రోజు లోపల గొప్ప తపస్సు చేసుకున్నవాడు. మరి ఇవన్నీ చూస్తే రామాయణంలో ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? తర్వాత వీరు దుర్మార్గం చేత అనేక పుస్తకాల లోపల ఒక డామినేషన్ కోసం కింది కులాల వాళ్ళకు చదువు విద్య వద్దని చెప్పేటటువంటి వాళ్ళు అత్యంత దుర్మార్గంగా కొన్ని కథలను ప్రవేశపెట్టారు దీనిలో. కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి. సరే, ఏదైనా సమయం లేదు కాబట్టి అందరికీ ధన్యవాదాలు.